మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం పిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు పంపిణీ చేశారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వాణి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా పిఎన్ఆర్ ట్రస్ట్ పుట్టి రాజు ఆధ్వర్యంలో మోడల్ స్కూల్లో చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులకు పిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ చేతుల మీదుగా పరీక్ష అట్టలు పెనులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు పుట్టి రాజు, టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అల్లాడి వెంకటి, మాజీ కౌన్సిలర్ యాదగిరి, సుందర్ సింగ్, అశోక్ గుప్తా, సాకేత్ రెడ్డి, వినయ్ సాగర్, పోచమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి రోహిత్ ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే తెలుసుగా మీ అందరికి. రోహిత్ వాళ్ళ నాన్నది, వాళ్ళ మమ్మీది, వాళ్ళ వివాహ వార్షికోత్సవం ఉండే నిన్న 16వ తారీఖు సండే కాబట్టి మీ స్కూల్లో డే స్కాలర్స్ ఉంటారు, బంద్ ఉంటుందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. యాక్చువల్ మీకు ఇన్ని ఇవ్వాలి, నేను సండే కాబట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ నుంచి ప్రతి క్లాస్లో ఉన్న అందరి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్యాడ్లు, పెన్లు, మన మన విజయలక్ష్మి ఉండదా మున్సిపల్ వైస్ చైర్మన్ ఉండే కదా, వాళ్ళ మరిది పుట్టి యాదగిరి వాళ్ళ తమ్ముడు, పుట్టి నరసింహుల కొడుకు, ఇంతకుముందు కాంగ్రెస్ లీడర్ ఉండే వాళ్ళ నాన్న, ఈయన గౌరవం వాళ్ళ హనుమంతరావు గారికి, వాణి గారికి గౌరవంగా తను సహాయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మేము పట్టణ కాంగ్రెస్ నాయకులు అందరము ఈ సమస్యలు ఏమున్నా కూడా తీర్చడానికి మేము ఉన్నాం. గతంలో బోర్ మేడం గారు దృష్టి తీసుకొస్తే ఈ స్కూల్లో 2 బోర్లు వేయించడం జరిగింది. ఒకటి ఫ్లషింగ్ చేయించడం, మొత్తం ఏర్పాట్లు అన్ని చేస్తారు. మా ఎమ్మెల్యే గారు ఈ మీద దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళ మీద త్వరలో స్కూల్ 3వ తారీఖు వరకు కోడ్ ఉంది. మార్చి 3 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోడ్ ఉంది. 3 తర్వాత ప్రతి స్కూల్ను విజిట్ చేస్తారు ఎమ్మెల్యే గారు. మీ అన్ని సమస్యలు ఇవి అన్ని స్కూళ్ళు మీ మంచిగా జరగాలని, మంచిగా నడవాలని, మీ మెస్సు కానీ ఇబ్బందులు అంటే కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా నాయకుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే అన్ని సమస్యలు పరిష్కరించి మీరు చదువుకొని మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని, మంచిగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, కలెక్టర్లుగా, అధికారులుగా మీరు ఉండాలని మా తరఫున ఆశిస్తున్నాం. మేము వేరే మీ నుంచి ఏం ఆశించలేదు. మంచి సంస్కారవంతమైన పిల్లలుగా తయారై మీ కుటుంబాలను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.